అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను స్టూడియోలో లేనండి. స్టూడియోలో ఉంటే ఆంధ్రప్రభ కూడా చెప్పేవాడిని. నేను ఇప్పుడు బయట ఉన్నాను, జర్నీలో ఉన్నాను. మీకు తెలుసు, నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను. వారంలో కనీసం 2 లేదా 3 రోజులు బయట ఉంటా. అయినా సరే మ్యాక్సిమం స్టూడియోలో ఉండి న్యూస్ పేపర్ వీడియో స్క్రీన్ మ్యాచ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నా. ఒక్కోసారి జర్నీ చేయాలన్నా అది మార్నింగ్ లేచి అది చేసిన తర్వాతే బయటకు వస్తున్నా. కానీ ఈరోజు తప్పలేదనమాట, ఏమనుకోవద్దు. సో నేను కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. చివరి వరకు చూడండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి అండ్ మీ వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. సరే, ఇక పక్కన పెడితే నిన్న మొన్న 2 రోజుల పాటు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. జిల్లా కలెక్టర్లతో సీఎం గారు సమావేశమయ్యారు. మొదటి రోజు ఆయన చెప్పాల్సినవన్నీ ఆయన చెప్పారు. ఇదిగో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మన టార్గెట్లు ఏంటి, లక్ష్యాలు ఏంటి, ఏ పథకాలు అమలు చేస్తున్నాం, P4 ఏంటి, ఈ అన్నదాత సుఖీభవ, అమ్మకు వందనం, ఇదంతా చెప్పుకొచ్చారనమాట. చెప్తూ ఈ మెగా డిఎస్ ఏది జాగ్రత్తగా నిర్వహించండి అని చెప్పారు. సో నిన్న ఒక సెషన్ మొత్తం కలెక్టర్లకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. మీ జిల్లా అభివృద్ధి ప్రణాళికలు మీరు వివరించండి, అసలు మీకేమున్న ఐడియాలజీ, మీరేం చేయాలనుకుంటున్నారు, మీ ప్లానింగ్ ఏంటి అనేది వివరించండి అంటే కొంతమంది కలెక్టర్లు వాళ్ళు తయారు చేసుకున్న ప్రజెంటేషన్స్ చూపించారు. ఇందులో కొంతమంది సీఎం గారిని ఇంప్రెస్ చేయడానికి, ఆయన దృష్టిలో పడడానికి మాత్రమే ప్రిఫర్ చేసినట్టుగా సీఎం గారికి అనిపించి ఇండైరెక్ట్గా క్లాస్ పీకేశారు. నన్ను ఇంప్రెస్ చేయొద్దు, నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయొద్దు, మీరు రిజల్ట్స్ చూపించండి, మాటల్లో కాదు చేతల్లో పనితీరు చూపించండి అని చెప్పి కొంతమందిని ఇండైరెక్ట్గా కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. సూటిగా స్ట్రైట్గా అసలు మీరు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారు, ఏం చేస్తారు, మీ కథలు మీ భావాలతో మాకు పని లేదు. ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో అదే రాశారు, అదే హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతిలో ఇండైరెక్ట్గా క్లాస్ స్పీకర్ కొంతమంది కలెక్టర్లకి, మీ భావాలతో మీ కథలుతో నాకు పని లేదు, అసలు మీరు ఇప్పుడు వరకు ఏం చేశారు మీ జిల్లాల్లో ఈ 6-7 నెలల్లో, ప్లస్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, మెదడుకు పదును పెట్టండి, విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు. 40 ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్నాను, కోనసీమ అందాలు సినిమాలో చూస్తున్నాం, కానీ తలసరి ఆదాయంలో ఎక్కడుంది? శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు, కానీ అభివృద్ధిలో జిల్లా అట్టడుగున ఉంది. నేతలు అధికారులు కలిసి పనిచేయాలి. కలెక్టర్ల సదస్సులో సీఎం దిశానిర్దేశం. 40 ఏళ్ల పాటు ఉపన్యాసాలు విన్నాను, నేను కూడా ప్రసంగాలు చేస్తాను. కోనసీమను సినిమాల్లో చాలాసార్లు చూశాను, కానీ కోనసీమ జిల్లా ఈ రోజున చాలా వెనుకబడి ఉంది. భవిష్యత్తులో అల్లూరి జిల్లా కంటే వెనక్కి వెళ్ళేలా ఉంది. అధికారులకు రోషం రావాలి, అది మీకు రావడం లేదు. మీ దగ్గర 12% వృద్ధి ఉంటే అల్లూరు జిల్లాలో అది 21%. కలెక్టర్ల ఆలోచన కార్యాచరణ వినూత్నంగా ఉండాలి. నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ట్రై చేయొద్దు అని సీఎం గారు ఒక రకంగా గట్టిగానే చెప్పారనమాట. ఎందుకంటే కొంతమంది కలెక్టర్లు విజ్ఞాన ప్రదర్శన చేశారు, అతిశయోక్తులకు ఎక్కువగా పోయారు, ఇంప్రెస్ చేయాలని చూశారు. దాంతో నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఒక సెషన్ అంతా అలా నడిచింది. సో సీఎం గారు ఆ తర్వాత మాట్లాడి, మీరు సొంతంగా ఆలోచించండి, మీరు ఏమైనా ఉంటే ప్రజాప్రతినిధులతో కమ్యూనికేట్ చేసుకోండి, నియోజకవర్గాలు ఎక్కువగా తిరగండి అని చెప్పుకొచ్చారనమాట. నియోజకవర్గాలు కూడా ఎక్కువగా తిరగండి, గ్రౌండ్ వర్క్ చేయండి, ఎమ్మెల్యేలతో కోఆర్డినేట్ చేసుకోండి, వాళ్ళకి ఎక్కువ విలువనివ్వండి, అలాగని ప్రతి అడ్డమైన పని, వాళ్ళు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేయొద్దు, అడ్డమైన సంతకాలు పెట్టొద్దు అని చెప్పుకొచ్చారు. అలాగే 175 నియోజకవర్గాల్లోనూ జాబ్ మేళాలు వచ్చే కలెక్టర్ల సదస్సులోగా నిర్వహించాలి. కోవూరు చక్కెర కర్మాగారం బకాయిలు మాఫీ, ఆ భూమి స్వాధీనం చేసుకొని పరిశ్రమకు కేటాయింపు, కలెక్టర్ల సదస్సులో సీఎం. అలాగే రైతులకు ఉచితంగా సూక్ష్మ పోషకాలు, ఆక్వా రైతులకు ₹1.5కే యూనిట్ విద్యుత్తు, 5 హబ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి, కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ, నవంబర్లో సత్యసాయి శత జయంతి వేడుకలు నిర్వహిద్దాం, కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఇవన్నీ అక్కడ తీసుకున్న నిర్ణయాలు. అలాగే నేతన్నకు తీపి కబురు అని ఈనాడులో ఒక వార్త రాశారండి. వారి ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు, పవర్ లూమ్కు 500 యూనిట్ల వరకు ఉచితం, అంతకు మించి వాడిన రాయితీ నష్టపోకుండా నిబంధన. సాధారణంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కదా, 210 యూనిట్లు వాడారనుకోండి మొత్తం డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో అలా కాకుండా 200 యూనిట్లు ఉచితం, అంతకు మించి ఒక 10-20 ఎక్స్ట్రా వాడినా ఆ 10 యూనిట్లకో 20 యూనిట్లకో డబ్బులు కడితే చాలు. ఆ రూల్, అది ఒక జీవో తీసుకొస్తున్నారు, అది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగానే ఉంది. ఇప్పుడు వరకు SC STలకు ఉంది కదా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అది నేతన్నలకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం. తర్వాత ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ పూర్తి చేశానండి. ఈనాడులో రాసింది, ఆంధ్రజ్యోతిలో రాసింది అంతా. ఇక ఒక కీలకమైన అంశం ఉందండి మనం డిస్కస్ చేయాల్సింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు మొన్న తీర్పు ఇచ్చారు కదా, ఏది
చెస్ట్ మీద చెయ్యి వేసిన, చున్నీ లాగిన అది అత్యాచారం కిందకు రాదు అని ఒక జడ్జి గారు తీర్పు ఇచ్చారు కదా, దాన్ని సుప్రీంకోర్టు నిన్న చాలా దారుణంగా కామెంట్ చేసింది, తప్పుపట్టింది. అమానవీయ క్రూరమైన అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. నన్ను అడిగితే విచారణ ఎంక్వైరీకి ఆదేశించాలి. ఆ తీర్పు మీద, ఆ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీద ఎంక్వైరీకి ఆదేశించాలి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. 2021 ఆ టైంలో 11 ఏళ్ల బాలికతో తన తల్లి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పవన్ అండ్ ఆకాష్ అనే ఇద్దరు యువకులు నేను మిమ్మల్ని ఇంటి వరకు దింపుతాను అని చెప్పి వాళ్ళకి తెలిసిన వాళ్ళేనంట ఆ అమ్మాయిని, ఆ బాలికని బండి ఎక్కించుకొని కొంత దూరం తీసుకువెళ్ళి ఆ బాలిక వేసుకున్న డ్రెస్ పై భాగాన్ని తొలగించి చెస్ట్ మీద చెయ్యి వేశారు. అది చూసి ఆ బాలిక గట్టిగా అరవడంతో, కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న జనాలు వచ్చి ఆ ఇద్దరు కుర్రాలని కొట్టి పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఇది పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది, అత్యాచార ప్రయత్నం కిందకే వస్తుంది. కానీ దీని మీద వారం రోజుల కిందట, మొన్న మార్చి 20వ తేదీ అనుకుంటా, అలహాబాద్ హైకోర్టు జడ్జి గారు కామెంట్ చేస్తూ అది అత్యాచార నేరం కాదు, అత్యాచార ప్రయత్నం కిందకు రాదు అని చెప్పి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చారు. సో దాని మీద దేశవ్యాప్తంగా కూడా చాలా వర్గాలు బగ్గుమన్నాయి. దీని మీద సుప్రీంకోర్టు కూడా స్పందించిందనమాట. మహిళల దుస్తులు లాగడం, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టడం లేదా వివస్త్రం చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయ, క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహస్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు మీద ఎంక్వైరీ చేయాలా వద్దా? కొంతమంది హైకోర్టు జడ్జీలు, కొంతమంది, నేను అందరినీ ఉద్దేశించానట్ల, కొంతమంది న్యాయమూర్తులు ఏం తీర్పులు ఇస్తున్నారో అర్థం కావట్లా. మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న న్యాయ వ్యవస్థ ఎంత గబ్బు పట్టింది అనేది ఇటువంటి తీర్పులు, ఇటువంటి అభిప్రాయాలు, ఈ జడ్జి గారి ఇంట్లో నోట్ల కట్టలు ఇటువంటివి చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. ఒకసారి బాధ అనిపిస్తుంది, 2 చేతులు జేబులో పెట్టుకొని ఎటో వెళ్ళిపోవాలనిపిస్తుంది. తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఏప్రిల్ 1 లేదా 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ అంటే అపాయింట్మెంట్ అండి. సో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇక మీదట మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అపాయింట్మెంట్ ముందుగానే తీసుకుని ఒక టైం స్లాట్ బుక్ చేసుకొని ఆ టైంకి వెళ్తే చాలు, అది తీసుకొస్తున్నారు. ఇక మరో కీలకమైన అంశం ఉందండి. అక్రమ నిర్మాణం చేస్తుంటే కళ్ళు మూసుకుంటారా? అధికారులపై హైకోర్టు ఆగ్రహం. విశాఖపట్నంలోని భీమిలి బీచ్ దగ్గర సముద్ర తీరంలో విజయసాయిరెడ్డి గారి అమ్మాయి నేహారెడ్డికి సంబంధించిన కంపెనీ అక్రమంగా నిర్మాణం చేస్తుంటే అప్పుడు అధికారులు ఏం చేశారు? వాళ్ళకి తెలిసి ఆ అక్రమాలకు ఎందుకు సహకరించారు? అది ఆపడానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదు? సో వాళ్ళ పేర్లు మాకు ఇవ్వండి, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, మేము వాళ్ళ మీద చర్యలకు ఆదేశాలు ఇస్తాం అని నిన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనక నేహారెడ్డికి చెందిన అవ్యాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి కంపెనీ విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కళ్ళు మూసుకుంటారా అని అప్పటి అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి పేర్లను తమకు ఇవ్వాలని పిటిషనర్లను ఆదేశించింది. బాధ్యులైన జీవీఎంసీ, రెవెన్యూ అధికారులపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించింది. సముద్ర తీరంలోని భూగర్భంలో చేసిన కాంక్రీట్ నిర్మాణాలను ఫోటోలు చూసిన ధర్మాసనం విస్మయానికి గురైంది. ఆ నిర్మాణాల వల్ల పర్యావరణానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరగా నిపుణులను పంపాలని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. విజయసాయిరెడ్డి గారు వహించిన ఘనత, వైసీపీ ప్రభుత్వం వహించిన ఘనత, బీచ్ రోడ్లో సముద్ర తీరంలో కాంక్రీట్ నిర్మాణాలు చేశారు. ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇచ్చుంటే ఇంకేం చేసేవాళ్ళు? చెరువులు, భూములు, సముద్ర తీరాలు, నదులు అన్నీ మావే అనేవాళ్ళేమో. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో 2 మేజర్ సబ్జెక్టుల విధానం, కరిక్యులర్ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు. ఓకే. విశాఖకు లులు షాపింగ్ మాల్ కోసం భూముల కేటాయింపుపై నిర్ణయం. విఎంఆర్డీఏ నుంచి భూములు తిరిగి ఏపీఐఏసీకి బదిలీ. సో లులు మాల్ రాష్ట్రంలోని అమరావతి, తిరుపతి, విశాఖపట్నం 3 ప్రాంతాల్లో రాబోతోంది. ఈ మేరకు విశాఖపట్నంలో భూములు కేటాయిస్తున్నారంటండి. తర్వాత అపచారం అని ఈనాడులో ఒక వార్త రాశారు. వైకాపా హయాంలో శ్రీవారి నిత్య నైవేద్యాలకు నాసిరకం సరుకులు
సరఫరాదారులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు. జీడిపప్పు, కిస్మిస్ అండ్ కొంత నూక, ఇదంతా కూడా నాసిరకం సరుకులు, కాసుల కక్కుర్తితో తక్కువ రేటుకి సరుకులు తెప్పించారంట టీటీడీ వాళ్ళు. సో అవి ఇప్పుడు బయటకు వచ్చింది ఆ విషయం. తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని వైకాపా 5 ఏళ్ల పాలనలో నానా రకాలుగా భ్రష్టు పట్టించిన సంగతి తెలిసిందే. నాటి తీతిదే పెద్దలు, అధికారులు తుదకు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన నైవేద్యంలోనూ కల్తీ సరుకులు వాడిన సంగతి బయటపడింది. దాత ముసుగులో వచ్చిన ఓ వ్యాపారి 4 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగించిన అపచారాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక గుర్తించింది. 2 రోజుల క్రితం జరిగిన తీతిదే బోర్డు సమావేశంలో చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మాట్లాడుతూ ఇకపై ఆ దాత దానాలు అక్కర్లేదని, అతని సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పడంతో ఇన్నాళ్ల దారుణం వెలుగు చూసింది. అతను దానం పేరుతో, దాత పేరుతో నాసిరకం సరుకులు ఇచ్చాడంట. ఇక వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూ కబ్జా, తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు. ఓకే, తర్వాత అందుకుందాం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కేంద్ర పథకానికి 17 నగరపాలక సంస్థల్లో ప్రతిపాదనలు. మిగతా రాష్ట్రాల కంటే ముందుగా ప్రణాళికలు. కనిష్టంగా 2500 కోట్లు సాధించేందుకు ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఐ సాధించుకోవడంలో మిగతా రాష్ట్రాల కంటే ముందుండేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. తొలి ఏడాది అంటే 2025-26న 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏప్రిల్ 10లోగా అంచనాలు సిద్ధం చేయాలని 17 నగరపాలక సంస్థలను ప్రభుత్వం ఆదేశించిందనమాట. సో దీనివల్ల రాష్ట్రానికి కనీసం 2500 కోట్లైనా వస్తుంది. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ అంటే కార్పొరేషన్లు ఉన్నాయి కదా, నగరపాలక సంస్థలు, వాటి డెవలప్మెంట్కి సంబంధించి యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ఇస్తుంది. అది దానికి. తర్వాత దండకారణ్యంలో బాల మావోయిస్టులు అని ఈనాడులో ఒక మానవీయ వార్త ఒకటి వేశారండి. ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో మావోయిస్టు పార్టీ బాల మావోయిస్టులను తయారు చేస్తున్నట్టుగా బయటపడింది. ఒక సమాచారం కలకలం రేపుతోంది. మావోయిస్టు నేత సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ అంకేశపు సారయ్య వద్ద లభ్యమైన 4 పేజీల లేఖను బట్టి ఛత్తీస్గఢ్ పోలీసులు దీన్ని ధృవీకరిస్తున్నారు. బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన సుధాకర్ మావోయిస్టు పార్టీలో విద్యా విభాగం ఆయుధాల నిర్వహణలో శిక్షణ ఇచ్చేవారు. కొన్ని నెలల క్రితం 130 మంది బాలబాలికలను రిక్రూట్ చేసుకుని వారికి గెరిల్లా యుద్ధంలో శిక్షణ ఇచ్చినట్టుగా లేఖలో ఉంది. మావోయిస్టులను అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంటే మావోయిస్టులేమో మేము అంతం కాము, మా ముందు తరాలు, మా తర్వాత తరాలు కూడా దీనిలోనే ఉంటారన్నట్టు 130 మంది పిల్లల్ని రిక్రూట్ చేసుకొని 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న వాళ్ళని తయారు చేస్తున్నారంట. 11 ఏళ్ల చిన్నారులు 40 మంది, 14 నుంచి 17 ఏళ్ళలోపు వారు 40 మంది, 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు ఉన్నవాళ్ళు దాదాపుగా ఒక 50 మంది ఉన్నారంట. దీనిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారంట. అది ఈనాడులో రాశారు. ఇక చాలామంది పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆ కేసు గురించి దాని మీద వీడియో చేయమని అడుగుతున్నారండి. నేను నిజానికి నిన్నే చేయాల్సి ఉంది, కానీ అది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు, మతపరమైన సున్నితమైన అంశాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి పూర్తిగా లోతుగా అన్ని కోణాలు తెలుసుకున్న తర్వాత వీడియో చేయాలి అనుకున్నాను. సో నేను ఈరోజు స్టూడియోకి వెళ్ళిపోతాను. సాయంత్రం నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. ఏం జరిగింది పిన్ టు పెన్, మినిట్ టు మినిట్ అప్డేట్స్ చెప్పి ఒక కంక్లూజన్ వీడియో చేస్తాను. ఇంకా సాక్షిలో చూసుకుంటే ప్రభుత్వం ఫెయిల్ అని ఒక వార్త వేశారు. సాక్షిలో పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్. వైఎస్ఆర్ జిల్లాలో 10th లెక్కల పేపర్ లీక్, ప్రశ్నపత్రం లీక్ ఘటనలో 9 మంది అరెస్టు. నిషిద్ధ ప్రాంతంలో యథేచ్ఛగా స్మార్ట్ ఫోన్ల వాడకం. గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు లీకులు పర్వం. 10th ఇంటర్ నుంచి గ్రూప్ 2 దాకా అదే తీరు. పిల్లలు నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కారు ఆటలు. విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో ఇష్టారాజ్యం. శ్రీకాకుళం జిల్లా కుప్పిలిలో మాస్ కాపీయింగ్. పరీక్ష పేపర్ల ముద్రణలో నిండా నిర్లక్ష్యం. సో ఈ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అవుతోంది, మాస్ కాపీయింగ్ జరుగుతోంది, ఎక్కడికక్కడ లీకులు అవుతుంది అని చెప్పి సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు బ్యానర్లో. తర్వాత ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్ అని నిన్న విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అదొకటి ఇచ్చారనమాట. తర్వాత ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నాం, ముస్లిం సంఘాల ప్రకటన, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు నిరసన,
29న ధర్నా విజయవంతానికి పిలుపు. ఓకే. తర్వాత సర్కారు ఏడి పింఛన్ దివ్యాంగురాలి బలి ప్రభుత్వం పెట్టిన అగ్ని పరీక్షలో ఆమె ఆహుతైంది. దివ్యాంగురాలైన ధైర్యం అనే తైలం పోసి వెలిగిస్తున్న ప్రాణదీపం ఆరిపోయింది. ప్రకాశం జిల్లా కంబం అర్బన్ కాలనీకి చెందిన సయ్యద్ కాదర్బి దివ్యాంగురాలు గిద్దలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన సదరం క్యాంపునకు మండుటెండలో ఆమె రాక తప్పలేదు. ధృవీకరణ పత్రం చూపించి ఆమె ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో మరణించింది. గుండెపోటు వచ్చింది కదా. తర్వాత అధికార పార్టీ అడ్డదారులు బలం లేకున్నా దొడ్డిదారిన పదవులు దక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు. సంఖ్యాబలం లేకపోయినా స్థానిక సంస్థల్లో పదవుల కోసం దౌర్జన్యకాండ. వీళ్ళకి బలం లేకపోయినా వీళ్ళు గెలిచారుగా, బలం లేకపోయినా వైసీపీ వాళ్ళు గెలిచారు కదా అడ్డగోలుగా, అక్రమంగా, అన్యాయంగా. సో వీళ్ళు కూడా అదే అడ్డదారుల్లో అడ్డగోలుగా, అన్యాయంగా, అక్రమంగా ఆ కుర్చీలు వీళ్ళు లాక్కుంటున్నారు. వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా ఆ కుర్చీ దక్కించుకున్నారు, వీళ్ళు అడ్డగోలుగా ఆ కుర్చీ లాక్కుంటున్నారు, అంతే తేడా. ఇక లోకేష్ కోరువులు మిథున్ కోరువుల రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. లోకేష్ ముందస్తు బెయిల్ అడగొచ్చు, మేము అడగకూడదా? నిందితుడు కాకపోయినా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అప్పుడు ఆయన ఇదే సిద్ధార్థ లోత్రా వాదనలు వినిపించారు. ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తున్నారు. మిథున్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలో లోకేష్ కేసు వేరు, ఆ కేసులో వాస్తవాలు వేరు. ఆయనకి ఇచ్చిన ఉత్తర్వులే ఇవ్వాలని మిథున్ కోరలేరు. సో మొత్తానికి ఏప్రిల్ 3వ తేదీ వరకు మిథున్ రెడ్డికి హైకోర్టు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు, అప్పుడు వరకు చర్యలు తీసుకోవద్దని చెప్పింది. ఏప్రిల్ 3వ తేదీన ముందస్తు బెయిల్ విషయంలో తుది తీర్పు ఇస్తాము అని చెప్పింది. అంటే కొంత తాత్కాలికంగా మిథున్ రెడ్డి గారికి ఉపశమనం అని చెప్పుకోవచ్చు, ఒక 1 వీక్ 10 డేస్ వరకు. విశాఖలో లూలుకు 13.43 ఎకరాలు. ఇక నాలా చట్టం రద్దు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. అభివృద్ధికి అడ్డంగా మారిన నాలా చట్టాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్టు. నాలా చట్టం ఉండడం వల్ల ఈ లేఅవుట్ పర్మిషన్లు అవి ఇవి లేట్ అవుతున్నాయి కాబట్టి నాలా చట్టాన్ని రద్దు చేసిందన్నమాట ప్రభుత్వం. పిఠాపురంలో జనసేన గెలుపు వర్మ పెట్టిన భిక్ష. జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై టీడీపీ నేతల ఆగ్రహం. టీడీపీ నేత వర్మకు ఆహ్వానం లేకుండా మీరెందుకు వచ్చారంటూ నిలదీత. ఇరు వర్గాల బాహాబాహి. గట్టిగానే కొట్టుకుంటున్నారు, పిఠాపురంలో గట్టిగానే కొట్టుకుంటున్నారు, అవుతున్నాయి. సరే, ఇది అయిపోయింది. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఏం చేశారు, ఏం చేస్తారు, ఇది ఒకటి బ్యానర్లో వేశారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి. తర్వాత లులుకు లైన్ క్లియరు. విశాఖలో ఇంటర్నేషనల్ మాల్. తాజాగా ఏపీఐసీకి ప్రతిపాదనలు. 13.43 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని వీఎంఆర్డీఏకు ప్రభుత్వం ఆదేశం. సో వీఎంఆర్డీఏ అధీనంలో ఉన్న భూమిని ఏపీఐఐసీకి ఇచ్చి ఏపీఐఐసీ నుంచి లులుకి ఇస్తారనమాట. ఇక పోలవరం నిర్వాసితులకు మరో 6,270 కోట్లు నేరుగా ఖాతాల్లో వేసేందుకు కార్యాచరణ. నిర్మాణానికి సమాంతరంగా పునరావాసం. నేడు ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నిర్మల. ఇది జరగాల్సింది. ప్రాజెక్టు నిర్మాణం జరుగుద్ది సరే, మరి పునరావాసం ఎప్పుడు జరుగుద్ది? R&R కాలనీ నిర్మించి ప్యాకేజీలు ఎప్పుడు ఇస్తారు? సో ఆ రెండు ప్యారలల్గా జరిగితేనే అనుకున్న లక్ష్యం ప్రకారం పోలవరం పూర్తి చేయగలరు. సో దానికి తగ్గట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6,270 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో వేశారనమాట. ఇక నోట్ల కట్ల వీడియో డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం. జస్టిస్ వర్మ ఇంటికెళ్లి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు. ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. న్యాయ వ్యవస్థలో డొల్లతనం బయటపడుతుందని న్యాయ వ్యవస్థ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందేమో బహుశా. భూగర్భ క్షిపణి నగరం. భూమికి 500 అడుగున నిర్మించిన ఇరాన్. వీడియోను విడుదల చేసిన IRGC. అందులో ఖైబర్ షేఖాన్సు, గద్రహాస్, సజ్జిల్స్ క్షిపణులన్నీ ఉన్నాయంటండి. ఇప్పటికే ఇరాన్లో పలు భూగర్భ నగరాలు. ఇరాన్లో అండర్ గ్రౌండ్లో కొన్ని నగరాలు ఉంటాయి. అక్కడ జనజీవనం అంతా ఉంటుంది, నగరాలు ఉంటాయి, జన సంచారం ఉంటుంది. సో దానికి తగ్గప్పుడు ఇప్పుడు క్షిపణి నగరం ఒకటి ఇరాన్లో నిర్మించిందంట ఆ దేశం. అందులో బయట ప్రపంచానికి తెలియని పెద్ద పెద్ద క్షిపణులన్నీ భూగర్భంలో దాచారంట వాళ్ళు. అది బయటపడింది, అదొకటి ఇచ్చారు. ఇక స్పీకర్ మాట్లాడనివ్వడం లేదు. అవకాశం ఇవ్వాలని కోరితే వాయిదా వేసి పారిపోయారు రాహుల్ గాంధీ. విపక్ష నేత హుందాగా మెలగాలి, సభా నియమాలు పాటించాలి సభాపతి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆందోళన, అది మళ్ళీ చెప్దాంలే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. జపాన్ పారిశ్రామికవేత్తలతో
ఆ బృందంతో సీఎం గారు చర్చలు. రామగిరిలో వైసీపీ టీడీపీ వర్గీయుల ఘర్షణ, వాహనాల ధ్వంసం, చెదరగొట్టిన పోలీసులు, ఎంపీపీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్టు, విడుదల. విజ్ఞానం వికాసానికి దోహదపడాలి, పథకాలు కొంచెం ఆలస్యమైన అమలు మాత్రం పక్కా. కుప్పం పర్యటనలో నారా భువనేశ్వర్ గారు గతంతో పోలిస్తే ఈ మధ్య కొంచెం యాక్టివ్ అవుతున్నారు, ఎక్కువ తిరుగుతున్నట్టున్నారు కదా. గతంలో కంటే ఈ మధ్య తిరుగుతున్నారు ఎక్కువ. ఇక నేషనల్ ఇంటర్నేషనల్ అంశాలు కూడా సింపుల్గా ఒక 2-3 మినిట్స్ చూద్దామండి. చూసిన తర్వాత ముగిద్దాం. ఇక రాష్ట్రాభివృద్ధికి పర్యాటకం గేమ్ చేంజరు, ఇందులో 20% వృద్ధి రేటు సాధించాలి. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక అధికారుల నియామకం. విశాఖలో త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. అనకాపల్లి, శ్రీ సిటీ, నెల్లూరులో పారిశ్రామిక కార్మికులకు ఇళ్ల నిర్మాణం అంట. బాగానే ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎందుకు రావట్లేదు? ఉద్యాన పంటలకు అంతర్జాతీయ స్థాయి మార్కెట్ కల్పించే విషయంలో ఉద్యాన శాఖ అధికారులు సంతృప్తికరంగా ప్రయత్నం చేయడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారంట. తర్వాత ఏపీకి రక్షణ ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చేలా మద్దతు ఇవ్వండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఎంపీ కేశినేని శివనాథ్ వినతి. ఆంధ్రప్రదేశ్లో ఏరోస్పేస్, రక్షణ రంగానికి చెందిన పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం అండగా ఉండాలని, సహకారం అందించాలని విజయవాడ ఎంపీ గారు కేంద్ర మంత్రిని కోరారు. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఫైబర్ నెట్లో మరో 200 మందిపై కేసు అంటండి. సంస్థ పోర్టల్ నుంచి డేటా తొలగింపు. గతంలో తొలగించిన 417 మందికి అదనం. ఫైబర్ నెట్లో 200 మందిపై వేటు. సో ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్లో 617 మందిని తొలగించినట్టు. జీవీ రెడ్డి గారేమో ఎవరిని తొలగించలేదు అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఇవన్నీ చెప్తున్నారు లెక్కలు. ఇక పాక్షిక యుద్ధ విరమణకు సిద్ధమే, ఒప్పందాలు ఉల్లంఘిస్తే రష్యాపై ఆంక్షలు విధించాలి. జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న ఒక వీడియో విడుదల చేశారు. పాక్షికంగా మేము యుద్ధం విరమణకు సిద్ధంగా ఉన్నాము, సో రష్యా వాళ్ళు కూడా అందుకు సిద్ధంగా ఉండాలి, ఒకవేళ వాళ్ళు ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత అవినీతిపై అధ్యక్షుడి పోరు, అక్రమార్జనలో బంధువుల జోరు. చైనాలో షీ జిన్పింగ్ పరివారం ఆస్తులపై సంచలన కథనం వెల్లడి. అమెరికా నిఘా సంస్థల సమాచారాన్ని ఉటంకించిన రేడియో ఫ్రీ ఏషియా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏమో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన బంధువులు మాత్రం అక్రమంగా కోట్లు అర్జిస్తున్నారు అని చెప్పి ఒక కథనం వచ్చిందంట. సో ఇది మొత్తం మీద 3 పత్రికలలో ఉన్న అంశాలన్నమాట. సో ఈరోజు బయట ఉన్నాను కాబట్టి తప్పలేదు. మధ్యాహ్నం 3-4 ఆ టైం కల్లా స్టూడియోకి వెళ్ళి అప్పటి నుంచి మనం రెగ్యులర్ వీడియోస్ చేసుకుందాం. సో చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.